వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైందని, గత 10 ఏళ్లలో టీడీపీ, వైసీపీ ప్రజలకు చేసిన అన్యాయాన్ని షర్మిల బాగా వివరిస్తున్నారంటూ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వాలన్నా, పోలవరం పూర్తి కాకూడదనుకున్నా ఆ 2 పార్టీలకి ఓటు వేయాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే తొలి సంతకం చేసి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, సుజల స్రవంతి పూర్తి చేస్తామన్న మేనిఫెస్టోతో ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి ఊరకుక్కల మాదిరిగానే షర్మిల మీద విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖను బొత్సకి తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలారెడ్డి రాకతో మాజీ కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి గుండెల్లో ఉన్న వ్యక్తి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు. ఏపీ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్గా ఈ ఉత్తరాంధ్ర ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అండదండలతో, ప్రసాద్ రెడ్డి గారి అండదండలతో ఎదిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ నిత్యం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఉండే వ్యక్తి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళడమైతే జరిగింది. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాలు ప్రసాద్ రెడ్డి గారి నచ్చక మళ్ళీ ఆయన అయితే మౌనంగా ఉండిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా షర్మిలమ్మ గారు ఎప్పుడైతే కాంగ్రెస్లోకి వచ్చారో ఆ మొట్టమొదటి వ్యక్తిగా ఆయన రాజశేఖర రెడ్డి గుండెల్లో ఉన్న వ్యక్తిగా విశాఖపట్నంలోనే కాకుండా ఉత్తరాంధ్రలో కూడా మళ్ళీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు మాజీ కార్పొరేటర్లు, ప్రజెంట్ కార్పొరేటర్లు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలనే ఉద్దేశంతో, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రసాద్ రెడ్డి గారు షర్మిల గారి నాయకత్వంలో, షర్మిల గారి ఆధ్వర్యంలో మన దసపల్లా హోటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ప్రసాద్ రెడ్డితో సహకారాలు అందించాలని జిల్లా కాంగ్రెస్ తరపునే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను, నాతో పాటు మా అనుబంధ సంస్థలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. అదేవిధంగా ఈరోజు బీజేపీ చేస్తున్న విధానాలు చూస్తే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వీళ్ళు ముగ్గురు చేసే విధానాలు ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. అలాగే నిన్న కాక మొన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వదిలే బాణం అన్నాడు. ఆ రోజు తెలీదా ఆవిడ తెలంగాణ బిడ్డ అని? ఆ రోజు తెలీదా? ఈ రోజు చెప్తున్నాడు. ఆయనకి నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తెలంగాణలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్న కేసీఆర్ గారు కానీ ఎవరికైనా దిక్కు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందరి దండలతోనే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ నాయకత్వం వహించవలసి వచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్పడానికి ఏముందంటే ఈరోజు మనం అందరి పార్టీ కాంగ్రెస్. ఈ బీజేపీ ఉన్నదంటే అది సీజనల్ పార్టీ. కాబట్టి ఈరోజు మనం అందరినీ ఉద్దేశించి ప్రసాద్ రెడ్డి గారు కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీ తరపున ఏ విధంగా మనం ముందుకెళ్దామనే దశగా ప్రసాద్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఆ విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఆ కుక్కలన్నీ కూడా మేమన్నమాట కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎమ్మెల్యే, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు, అబ్బాయి మీ షర్మిలమ్మ గారి మీద మా ఊరకొక్కలు, మా అరిచెక్కలు కూడా రెడీ అయిపోయి, అప్పుడే బందర్లో ఒక్కొక్క రెడీ అయిపోయింది, అలాగే గుంటూరులో ఒక్కొక్క రెడీ అయిపోయింది, దగ్గరలో ఒక్కొక్క రెడీ అయిపోయింది. ఇలా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీలు కూడా నేను ఇవాళ చెప్తున్నా, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో దోపిడీ జరిగిందో ఆ దోపిడీ మీద మరి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేస్తున్న పోరాటం మీద ఏ రోజైనా ఆ పార్టీలు స్పందిస్తున్నాయా? ఏ రోజు కనీసం ఇది జరుగుతున్న ఏ రోజు చెప్తున్నాయా? చెప్పట్లేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆ తప్పులన్నిటికీ కూడా ద్వారాలు తెరిచింది, కిటికీలు తెరిచింది, వీళ్ళు మొత్తం ఏకంగా తలుపులు తెరిచి ఇవాళ దోచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులారా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 2 బీజేపీ పార్టీలు
తల్లి బీజేపీ, ఈ పిల్ల బీజేపీలు, ఈ రెండూ కూడా మనం దూరంగా చేయకపోతే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. మీరే ఆలోచించిన జర్నలిస్టు మీరందరూ కూడా మేధావులు. 10 ఏళ్లలో మనకి ప్రత్యేక హోదా వచ్చుంటే ఈవేళ దాదాపు ఈ రాష్ట్ర సంపద 25 లక్షల కోట్లు పెరిగేది. పోలవరం ప్రాజెక్టు 10 ఏళ్లలో కనుక పూర్తయి ఉంటే ఈవేళ దాదాపు 1 కోటి ఎకరాలు ఈవేళ సాగులోకి వచ్చేది. గాలేరు నగరి కానీ, అంద్రినివా కానీ, వంశధార కానీ, ఉత్తరాంధ్ర సుధీవంతులు కానీ ఇవన్నీ కూడా పూర్తయితే దాదాపు 1,50,00,000 ఎకరాలు సాగులోకి వస్తే ఎకరానికి సాలీన 10,000 రూపాయలు ట్యాక్స్ వచ్చినా ఇవాళ ఎన్ని లక్షల కోట్లు ఈవేళ ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఒకసారి ఆలోచన చేయాల్సి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అలాగే ఈవేళ ఉత్తరాంధ్ర ప్యాకేజీ దాదాపు మనకు రావాల్సిన 15,000 కోట్లు 2014 రావాల్సినటువంటి ఆ ప్యాకేజీ కేవలం 750 కోట్ల మాత్రం వస్తే ఈ రోజుకి కూడా ఆ డబ్బు ఈవేళ 10 ఏళ్ళు అంటే దాదాపు 50,000 కోట్లు ఇస్తే సరిపోలేని పరిస్థితి. అది కనుక వినియోగించుంటే దాదాపు ఉత్తరాంధ్ర సంపద మరో 1,00,000 కోట్లు పెరిగేది. ఇండస్ట్రీస్ వచ్చేవి. చంద్రబాబు నాయుడు సంపద పెంచారంటే ఏం సంపద పెంచారు మీరు? ఆయన రూపాయి ఇస్తే 10 పైసలు ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఈయన రూపాయి 10 ఇస్తే ఇంకో 10 పైసలు ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఇది వేలంపాటుగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవేళ ప్రజల మీద వేలంపాటు చేసి ఈవేళ సామాన్య ప్రజానీకాన్ని మభ్యలో పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తారు తప్ప ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు కానీ. నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి పంచవర్ణ ప్రణాళిక పెట్టి ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లారో కేవలం 5 ఏళ్ల కాలంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు మే 14, 2004 ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 2, 2009 మరణించే వరకు ఎంత అభివృద్ధి చేశారో ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం చెప్పుకోగలం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆ రోజు అమ్ముకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం అమ్మాలనుకున్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేసి ప్రధాని మన్మోహన్ గారి సమక్షంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే నేను ఊరుకోరని చెప్పి గట్టిగా హెచ్చరించి 25,000 కోట్లతో ఎక్స్పాన్షన్ చేయించి దాదాపు మరి 3.5 మిలియన్ టన్నుల నుంచి 7.5 లక్షల టన్నుల మిలియన్కి మరి డెవలప్ చేసిన స్టీల్ ప్లాంటు ఇవాళ తెగనమ్మితే ఈ రాష్ట్రానికి ఎంత నష్టమో తెలుసండి. దాదాపు 10 లక్షల కోట్ల నష్టం. అది కనుక ప్రైవేట్ పరం అయితే 10 లక్షల కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తి ఇవాళ మామూలుగా పోతుంది. ఇవాళ అదే స్టీల్ ప్లాంట్ నిర్మించాలంటే దాదాపు 15 లక్షల కోట్లు అవుతుందనే పరిస్థితి ఇవాళ ఉంది. వీళ్ళ ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం మరో 10 లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది. రైల్వే జోన్ నిజంగా 10 ఏళ్ల క్రితమే రైల్వే జోన్ వచ్చుంటే ఈ రాష్ట్రం, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. పోర్ట్లన్నీ కలకల్లాడేవి. ఇవాళ పరిస్థితి కూడా లేదు. ఎగుమతులు దిగుమతులు విపరీతంగా పెరిగి ఎంత ఆదాయం వచ్చి జీఎస్టీ ఎంత పెరిగేది. ఈవేళ ఉన్న జీఎస్టీ కంటే విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కానీ సాధిస్తే 10 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. యావత్ భారతదేశంలోనే ఇవాళ జీఎస్టీ అత్యధిక వచ్చే స్థాయికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదిగేది. ఇన్ని మరుగున పరిచారు. ఇంత దారుణంగా 2 పార్టీలు వంచన చేస్తూ ఉన్నాయి. రేపు అధికారంలోకి బీజేపీ వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ తొంగలోకి తెచ్చారు. మరీ ముఖ్యంగా గంగవరం పోర్టు కేవలం 600 కోట్ల కక్కుర్తి కోసం నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్పి అదానికి దోచిపెడితే ఈవేళ ఆ ప్రాజెక్టు మరో 15 సంవత్సరాల్లో మనకు వచ్చుంటే 1,00,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయంగా మిగిలేది. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 75,000 కోట్ల రూపాయల తాలూకు విభజన పంపకుల హామీ అవి కానీ మనం తెచ్చుకోగలిగితే ఆ 10 ఏళ్ల లోపల తెచ్చుకుని ఉంటే ఈవేళ మనకి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం ఈవేళ ఎంతో అభివృద్ధి చెందేది.